ఏదైనా ఆకుకూరను భూమి నుండి తీసిన తర్వాత 3 గంటల లోపు అట్టి ఆకుకూరను ఆహారంగా స్వీకరించాలి. లేదా ఆ 3 గంటల తర్వాత అట్టి ఆకుకూరను మనం స్వీకరించినట్లయితే ఏదైతే ముందుగా వాటిలో ఉన్నటువంటి ప్రోటీన్స్, మినరల్స్ యొక్క విలువలు తగ్గిపోయి మనకు తక్కువ శక్తిని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మనం ఫ్రిడ్జ్, దాని యొక్క ఉపయోగాలు, అదేవిధంగా దానిలో ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంటియో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను మీ బుచ్చన్న వెలుగందుల, బిఎంఎస్ బిపిటి, ధర్మపురి. ఏదైనా ఒక ఆహారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం ద్వారా దానిలో ఉన్నటువంటి వాసన, రుచి, అదేవిధంగా విటమిన్లు, మినరల్స్ అన్నీ కూడా నశించి ఒక రకమైనటువంటి వాసన మార్పు చెంది మనం తినడానికి ఇబ్బంది పడాల్సినటువంటి సందర్భం. నిన్న మిగిలిపోయినటువంటి ఆహారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈరోజు తిన్నట్లయితే గిట్ట అది మనకు విషంగా మారుతుంది. కాబట్టి ఎప్పటి ఆహారాన్ని అప్పుడే భుజించడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళము అవుతాము. అనేక మంది అనేక రకాల హాస్పిటల్స్కు వెళ్ళడం జరుగుతుంది. అనేక రోగాలకు, అనేక వ్యాధులకు ప్రధాన కారణం ఈ ఫ్రిడ్జ్లలో పెట్టుకున్నటువంటి ఆహారాన్ని స్వీకరించడం ద్వారానే వస్తున్నవి. ఎవరు కూడా ఇటు విషయాన్ని గమనించకుండా మిగిలిపోయిన ఆహారాన్ని రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉదయం మళ్ళీ దాన్నే ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ వ్యాధులకు పెట్టేటువంటి ఖర్చులను తగ్గించుకోవాలంటే వేడిగా ఉన్నటువంటి ఆహారాన్ని ఎప్పటిది అప్పుడే తయారు చేసుకొని తినాల్సి ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఆహారాన్ని తీసి మరలా వేడి చేసినట్లయితే దానిలో విష పదార్థాలు ఉత్పత్తి అయి శరీరానికి అనేక రకాల వ్యాధులు వచ్చే విధంగా తయారవుతుంది. కాబట్టి ఎవరైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఆహారాన్ని స్వీకరించకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు, వీరు ముఖ్యంగా ఇంకా భార్యాభర్తలు ఉద్యోగస్తులు అయితే గిట్ట నిన్న వండినటువంటి ఆహారాన్ని ఈరోజు ఏదో వేడివేడిగా బియ్యం పెట్టుకుందాం, దాంట్లో నిన్నటి కూరను లేదా పచ్చడిని లేదా ఇంకొక శాకాన్ని వేసుకొని మనం దాన్ని తీసుకుపోయి మనం తిందాం, బాగుంటుంది అనేటువంటి వారి మాకు సమయం లేదు అనేటువంటి తొందరలో అట్టి ఆహారాన్ని స్వీకరించడం వలన దీర్ఘకాలికంగా అనేక రకాల జబ్బులకు కారణమవుతున్నారు. కూరగాయలు, ఆకుకూరలు ఫ్రిడ్జ్లో పెట్టడం ద్వారా వాటి యొక్క పోషక విలువలు తగ్గి రుచి, రంగు మారడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటి అప్పుడే తాజా కూరగాయలు తీసుకొని వచ్చి వంట చేసుకొని తిన్నచో రోగాల బారిన పడకుండా ఉంటారు. ముఖ్యంగా బంగాళదుంపను ఫ్రిడ్జ్లో పెట్టడం ద్వారా అది గట్టిపడి దాని యొక్క కణాలన్నీ కూడా గట్టి పడడం ద్వారా అది చప్పగా మారిపోయి రుచి లేకుండా ఉండి మన శరీరానికి అనారోగ్యం కలిగే విధంగా ఉంటుంది. టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టడం ద్వారా దానిలో ఉన్నటువంటి పోషక విలువలు తగ్గి టమాటా పైన ఉన్నటువంటి పొర ముడతలు పడి మన శరీరానికి హాని కలగజేస్తుంది. కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటనే ఉంచి వాటిని ఆహారంలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉల్లిగడ్డలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రిడ్జ్లో ఉంచరాదు. ఒకవేళ ఉంచినట్లయితే ఉల్లిగడ్డలో ఉన్నటువంటి నీరు తగ్గి అది గట్టిపడి విష పదార్థంగా తయారవుతుంది. కాబట్టి ఉల్లిని ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో ఉంచరాదు. అదేవిధంగా ఎల్లిగడ్డను ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే అది మొలకెత్తుతుంది. మొలకెత్తినటువంటి ఎల్లిగడ్డను ఆహారంగా స్వీకరించరాదు. అదేవిధంగా ఆలుగడ్డ కూడా మొలకెత్తుతుంది కాబట్టి దానిని కూడా ఆహారంగా స్వీకరించకూడదు. పుచ్చకాయ, వాటర్ మిలన్ లేదా మన వాడుక భాషలో కరబూజా, దీనిని తరిగి లేదా అట్లాగే ఫ్రిడ్జ్లో ఉంచడం వలన యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్పత్తి అయ్యి అవి విష పదార్థంగా మారి మనలో అనారోగ్య లక్షణాలను కలగజేస్తాయి వాటిని భుజించడం ద్వారా. ముఖ్యంగా మరి మనం ఫ్రిడ్జ్ ఎందుకు కొనుక్కున్నట్టు, ఎందుకు ఉన్నట్టు, మరి దాని యొక్క వినియోగం ఏంటి, దానిలో పెట్టాల్సినటువంటి వస్తువులు ఏంటి అంటే గిట్ట
ఏదైనా మసాలాలు లేదా నూరి అవి చెడిపోకుండా ఉండడానికి మాత్రమే. తాజాగా చేసుకున్న వాటిలో అనేక పోషకాలు ఉంటాయి. తాజాగా ఉన్నటువంటి వాటిలో అనేక సుగంధ ద్రవ్యాలతోటి మంచి ఆహారాన్ని మనం భుజించిన వాళ్ళం అవుతాము. ఫ్రిడ్జ్లలో ఎక్కువగా పాలు, పెరుగు, అదేవిధంగా కొబ్బరి నీళ్లను ఉంచుకోవచ్చు. లేదా ఖరీదైనటువంటి చాక్లెట్లను కూడా ఫ్రిడ్జ్లో ఉంచి స్వీకరించవచ్చు.